హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో బిస్కెట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే ఒక బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని అయితే వేసేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ, అదే సుజీ రవ్వ అంటారు కదా అండి, అది కూడా వేసేసుకోవాలి. ఒక 1 కప్పు వరకు కొబ్బరి తురుము, 1 కప్పు వరకు షుగర్ని కూడా వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్. ఇప్పుడు అంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేడి చేసుకొని వేసేసుకోవాలి దీంట్లోకి. నేనైతే ఆయిల్ని నెయ్యిని 2 మిక్స్ చేసి వేశాను. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని ఇలా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఈ పిండిని ఇలా 2 భాగాలుగా చేసేసుకొని ఇలా చపాతీ పీటను తీసేసుకొని దీనిపైన పొడి ఫ్లోర్ని వేసేసుకొని చపాతీ కర్రతో ఇలా చేసేసుకోవాలి మందంగా. దీనిపైన ఇంకొక దాన్ని కూడా వేసేసుకొని మళ్ళీ కొద్దిగా పొడి ఫ్లోర్ని వేసేసుకొని ఒకసారి మళ్ళీ ఇలా చేసేసుకోవాలి. ఏదైనా ఇలా ఒక క్యాప్ని తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని తీసేసుకొని ఇప్పుడు వేరొక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా మందంగా చేసుకోవాలి వీటినైతే. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి.
ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా దీంట్లో వేసేసుకోవాలి. స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతాయి బిస్కెట్స్. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్నారంటే మన బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయినట్టేనండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగా ఉంటాయండి. వేడి మీద ఉన్నప్పుడైతే మెత్తగానే అనిపిస్తాయి. ఇంతేనండి, మన గోధుమ పిండి బిస్కెట్లు అనేవి అయితే రెడీ అయిపోయాయి. చాలా సింపుల్గా టేస్టీగా హెల్దీగా గోధుమ పిండి బిస్కెట్లు అండి. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. సూపర్గా ఉన్నాయండి టేస్ట్ అయితే. ఇంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.